నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. తిన్న వెంటనే పొట్టలో నొప్పి వస్తుంటే అజీర్తి చేసిందని అనుకుంటాం. ఏదో చిట్కా వైద్యం చేసుకుంటాం. అజీర్తి బాధల్ని తగ్గించుకోవటానికి ప్రయత్నం చేస్తాం. కానీ తరచుగా తిన్న వెంటనే పొట్టలో నొప్పి మొదలవుతుంటే, అది కూడా బొడ్డు పై భాగంలో వస్తూ ఉంటే ఆలస్యం చేయకండి. వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోండి. ఎందుకంటే ఇలాంటి పొట్ట నొప్పి వెనుక ఒక్కోసారి ప్రమాదకరమైన ప్యాంక్రియాటైటిస్ కారణంగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. క్లోమ గ్రంథికి ఇన్ఫెక్షన్ సోకి వాపు వచ్చినప్పుడు అది క్రమంగా తనని తానే జీర్ణం చేసుకుంటూ మనల్ని మెల్లగా మృత్యుముఖానికి తీసుకువెళ్తుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే ప్యాంక్రియాటైటిస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ జబ్బు గురించి మనకు పరిచయం అక్కర్లేదు, అందరికీ తెలిసిందే. మరి ఈ షుగర్ జబ్బుకు మూలమేమిటో తెలుసా? ఇదిగో ఇక్కడ చూపుడు వేలు ఆకారంలో చిన్న సైజు బొమ్మ తుపాకీలాగా కనిపిస్తోంది. ఈ అవయవమే క్లోమ గ్రంథి. పరిమాణంలో చిన్నగా ఉన్న పనుల్లో మాత్రం పెద్దన్నే. రక్తంలో చక్కెర శాతాన్ని ఎప్పటికప్పుడు సమతూకంలో ఉంచడానికి అవసరమైన ఇన్సులిన్ హార్మోన్ను ఇది విడుదల చేస్తూ ఉంటుంది. ఇన్సులిన్ ఉత్పత్తి ఏమాత్రం తగ్గినా లేదా పెరిగినా మనం షుగర్ బారిన పడ్డట్టే. ఒక్క ఇన్సులిన్ ఉత్పత్తి మాత్రమే కాదు, మనం తిన్న ఆహారంలోని కొవ్వు పదార్థాలను జీర్ణం చేయడంలోనూ క్లోమగ్రంథి పాత్రే కీలకం. అయితే ఏ కారణంగానైనా ఈ క్లోమగ్రంథి నాళంలో అడ్డంకులు ఏర్పడినప్పుడు క్లోమరసం బయటకు రాకుండా లోపలే నిలిచిపోతుంది. అలాంటప్పుడు క్లోమగ్రంథిలో వాపు వచ్చి సమస్యలు మొదలవుతుంటాయి. ఈ రకమైన సమస్యను ప్యాంక్రియాటైటిస్ అని పిలుస్తారు డాక్టర్లు. ప్యాంక్రియాస్ అనేది మన శరీరంలో వెనకాల భాగంగా, అంటే మనకి వెన్నుముకకి కొంచెం ముందుగా పెరిటోనియంకి వెనకాల భాగంలో ఉండే ఒక ఆర్గాన్. సో ప్యాంక్రియాస్ అనే లిటరల్ మీనింగ్ మాట్లాడితే ఆల్ ఫ్లెష్ అని మీనింగ్. ఆల్ ఫ్లెష్ అంటే చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా ఉండే ఒక గ్లాండ్. ఈ ప్యాంక్రియాస్కి చాలా 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 ఫంక్షన్స్ ఉన్నాయి మన బాడీలో. ఎస్పెషల్లీ ముఖ్యంగా చెప్పాలంటే ఎంజైమ్స్ సెక్రీషన్ అంటే ఎగ్జోక్రైన్ ఫంక్షన్, ఎండోక్రైన్ ఫంక్షన్ అని రెండు ఫంక్షన్స్ ఉంటాయి. సో ఎగ్జోక్రైన్ అంటే ఎంజైమ్ సెక్రీషన్. ఎంజైమ్స్ ఏంటివి? మనకి డైజెషన్ వల్ల మనం తినే ఆహారం డైజెస్ట్ అవ్వాలి, మంచిగా డైజెస్ట్ అవ్వాలి అంటే దానికి సెక్రీట్ అవ్వాల్సిన, దానికి కావాల్సిన ఎంజైమ్స్ అన్నీ కూడా చాలా వరకు ప్యాంక్రియాస్ ద్వారానే సెక్రీట్ చేస్తుంది. మన స్టమక్లో ఏదైతే యాసిడ్ ఉంటుందో ఆ యాసిడ్ న్యూట్రలైజ్ చేసేదానికి బైకార్బోనేట్ ఇవన్నీ కూడా ఎక్కువగా ప్యాంక్రియాస్ సెక్రీట్ చేస్తుంది. ఈ ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ఎంజైమ్సే మనకి ప్రోటీన్ డైజెషన్ కానీ, కార్బోహైడ్రేట్ డైజెషన్ కానీ, ఇంకా ఫ్యాట్ ఎమల్సిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ఎంజైమ్స్ ద్వారానే మనకి వీలవుతుంది. సెకండ్ ఫంక్షన్ వచ్చేసి ఎండోక్రైన్ ఫంక్షన్. ఎండోక్రైన్ ఫంక్షన్ అంటే ఈ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. హార్మోన్స్ అనేవి నేరుగా బ్లడ్లోకి వెళ్తాయి, ఎంజైమ్స్ అనేవి నేరుగా ఇంటెస్టైన్స్లోకి వెళ్తాయి. సో ఈ హార్మోన్స్ ఏవైతే బ్లడ్లోకి రిలీజ్ చేస్తుందో వాటి ద్వారా మన బాడీ ఒక మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. ఎస్పెషల్లీ గ్లూకోజ్ మెటబాలిజం. అంటే మన ఇన్సులిన్ అనే హార్మోన్ ఏదైతే ఉందో అది 100% ప్యాంక్రియాస్ నుంచి ఉత్పత్తి అవుతుంది. సో ఈ డయాబెటీస్ అనేది కంట్రోల్ కావాలి, లేదా ఇన్సులిన్ బ్లడ్లో షుగర్స్ కంట్రోల్ కావాలి, మెయింటైన్ అవ్వాలి అంటే ముఖ్యంగా ఇన్సులిన్ అనే హార్మోన్ రిక్వైర్మెంట్ ఉంది. ఇదే కాకుండా ఇంకా అదర్ హార్మోన్స్ లైక్ గ్లూకాగాన్ అని, విఐపి అని, సో రకరకాల హార్మోన్స్ అన్నిటినీ మన ప్యాంక్రియాస్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్లో ఇన్ఫెక్షన్ అని కాదు, మెయిన్గా ప్యాంక్రియాస్లో వాపు అని అర్థం. సో ఈ వాపు జనరల్గా 2 టైప్స్ అండి, అక్యూట్ అండ్ క్రానిక్ అంటాం. అంటే అక్యూట్ అంటే ప్యాంక్రియాటైటిస్లో ప్యాంక్రియాస్లో వచ్చే మార్పులు ఒకవేళ ఆ ప్రాబ్లం సమస్య పోతే చాలా వరకు నార్మల్ అయిపోతుంది. అంటే ప్యాంక్రియాస్ వచ్చేసి పూర్తిగా చెడిపోదు, దాని ఫంక్షన్ అది రీటైన్ చేసుకుంటుంది. వేరస్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటంటే ఇట్లాంటి ఈ అక్యూట్ ప్యాంక్రియాటిస్ వల్ల కానీ, లేదా రిపీటెడ్గా ప్యాంక్రియాస్కి ఇబ్బంది కలగడం వలన ప్యాంక్రియాస్ అనేది మార్ఫలాజికల్గా, అంటే దాని ఆకారంలో కానీ, దాని షేప్లో కానీ, దాని స్ట్రక్చర్లో కానీ కొన్ని మార్పులు కనిపిస్తాయి. అలాంటి మార్పులు ఉన్నప్పుడు దాన్ని మనం క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. క్లోమగ్రంథిలో విడుదలయ్యే జీర్ణరసాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్తూ ఉండాలి. ఏ కారణంగానైనా ఈ రసాలు లోపలే నిలిచిపోయినప్పుడు క్లోమగ్రంథికి
ఇన్ఫెక్షన్ సోకి వాపు రావడం మొదలవుతుంది. క్లోమంలో వాపు అనేది ఉన్నట్టుండి రావచ్చు, లేదా చాలా కాలం నుంచి మెల్లమెల్లగా వాపు కనిపించవచ్చు. క్లోమగ్రంథిలో వాపు అనేది ఎక్కువగా మద్యం సేవించే వారిలో కనిపిస్తుంటుంది. అలాగే గాల్ స్టోన్స్ ఉండి అవి పిత్తనాళం ద్వారా జారి క్లోమగ్రంథి నాళంలో అడ్డంకిగా మారినప్పుడు కూడా క్లోమగ్రంథికి వాపు వస్తూ ఉంటుంది. రక్తంలో ట్రైగ్లిజరైడ్ కొవ్వులు, కాల్షియం శాతం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ సమస్య రావచ్చు. ఒక్కోసారి ఏ కారణం లేకుండానే క్లోమగ్రంథిలో వాపు కనిపించవచ్చు. కొంతమందికి పుట్టుకతో వచ్చిన లోపాల వల్ల కూడా ప్యాంక్రియాటైటిస్ వస్తుంటుంది. అస్తమాను అదుపులో ఉంచడానికి వాడే స్టిరాయిడ్ మందుల మూలంగా కూడా క్లోమగ్రంథిలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సో ప్యాంక్రియాటైటిస్ అంటూ ఒకసారి డెవలప్ అయింది అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్, చాలా స్పష్టంగా తెలిసే సిమ్టమ్ అంటే సివియర్ పెయిన్, చాలా డీప్ బోరింగ్ పెయిన్ అంటే వెరీ వెరీ సివియర్ పెయిన్ వస్తుంది. కొంతమందికి క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటే ఇంకా రిపీటెడ్గా వచ్చే వాళ్ళలో ప్యాంక్రియాస్ చుట్టూ తన నర్వ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అట్లాంటి వాళ్ళకి బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. నెంబర్ 2, అది కాకుండా వామిటింగ్స్ కానీ. సో పేషెంట్స్కి ఎప్పుడైతే సివియర్ పెయిన్ ఉంటుందో అసోసియేటెడ్గా వామిటింగ్స్ రావడం, లేదా కొంతమందిట్లో ఫీవర్ రావడం. సో ఈ 3 లక్షణాలు కాకుండా అకేషనల్ కొంతమందికి ఎస్పెషల్లీ గాల్ స్టోన్ ప్యాంక్రియాటైటిస్ అట్లాంటి వాళ్ళు జాండీస్ కూడా రావచ్చు. సో జాండీస్ అనేది ఒక సిమ్టమ్గా కూడా ప్రజెంట్ కావచ్చు. సో ఈ 3 ఏవైతే మనకి చెప్పుకున్నామో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్లో ఎక్కువగా కనిపిస్తాయి. వెరాస్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ విషయానికి వస్తే పెయిన్ అనేది బ్యాక్ పెయిన్, పెయిన్ రేడియేటింగ్ బ్యాక్ అంటాం. అంటే రేడియేషన్ టు బ్యాక్ అంటే వెనక భాగానికి ఎక్కువగా, వెన్ను భాగానికి ఎక్కువగా నొప్పి అనేది తెలుస్తూ ఉంటుంది. అదే కాకుండా వీళ్ళలో డయాబెటీస్ అనేది చాలా కామన్గా ఉంటుంది. లేదా ఒక్కోసారి పేషెంట్స్కి వాళ్ళకి అర్థమవుతుంది మోషన్లో ఆయిలీగా పోతుందని. ఆయిలీగా అంటే మనం తినే ఆహారంలో ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అనేది జీర్ణం కాదు, అరగదు. సో వాళ్ళ మోషన్లో కూడా ఆయిలీగా నూనెగా ఉంది నా మోషన్ అని చెప్తారు. సో ఇటువంటిది ఒక లక్షణంగా కనిపించవచ్చు. లేదా వెయిట్ లాస్. సో మనకి ఎప్పుడైతే సరైన పోషకాలు అందవో, ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయకపోవడం వలన వాళ్ళకి తెలియకుండానే గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ వస్తుంది. అండ్ అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల కూడా వెయిట్ లాస్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం ప్యాంక్రియాటైటిస్ యొక్క లక్షణాలుగా చెప్పుకోవచ్చు. కంచె చేను మేసిందన్న సామెత మనకు తెలిసిందే. ప్యాంక్రియాటైటిస్ను మనం ఇలాగే చెప్పుకోవచ్చు. ఇన్ఫెక్షన్ మూలంగా క్లోమగ్రంథి తనలో తానే కరిగిపోతూ చివరికి మన ప్రాణాలకు ఎసరు పెడుతుంటుంది. క్లోమగ్రంథికి ఇన్ఫెక్షన్ సోకడానికి చాలా వరకు మద్యపానం, గాల్ స్టోన్స్ కారణమవుతూ ఉంటాయి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే ప్యాంక్రియాటైటిస్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. క్లోమగ్రంథిలో వాపు భస్మాసుర హస్తం లాంటిది. వాపు తీవ్రమవుతున్న కొద్దీ క్లోమరసాలు తమని ఉత్పత్తి చేసిన క్లోమగ్రంథినే జీర్ణం చేస్తూ పోతాయి. వాపు మొదలైన తొలి దశలో బొడ్డు పైభాగంలో తరచూ తీవ్రమైన నొప్పి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా తిన్న వెంటనే నొప్పి మొదలవుతుంటుంది. వెల్లకిలా పడుకున్నప్పుడు, మద్యం తీసుకున్న తరువాత నొప్పి ఎక్కువవుతూ ఉంటుంది. కడుపు నిండా భోంచేసిన తరువాత పొట్టంతా ఉబ్బరించినట్లుగా ఉండి వాంతులవుతూ ఉంటాయి. పొట్ట మీద నొక్కితే విపరీతమైన నొప్పిగా ఉంటుంది. పరీక్షగా చూస్తే బొడ్డు చుట్టూ లేత నీలం రంగు కనిపిస్తుంటుంది. తరచూ జ్వరం వస్తుంటుంది. పచ్చకామెర్లు కనిపిస్తుంటాయి. క్లోమగ్రంథి దెబ్బతినిపోతున్న కొద్దీ పొట్టలోకి నీరు చేరి పొట్టంతా ఉబ్బడం మొదలవుతుంది. క్లోమగ్రంథిలో వాపు మూలంగా ఒక్కోసారి పరిస్థితి ప్రాణాంతకంగా కూడా మారుతుంటుంది. సో ప్యాంక్రియాటైటిస్కి మెయిన్ కల్ప్రిట్, ప్యాంక్రియాటైటిస్ అంటూ వచ్చింది అంటే 90% మందికి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్, 90% కాదు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఆల్కహాల్ ఈజ్ అ ప్రైమరీ కాజ్. అది అక్యూట్ కానీ క్రానిక్ కానీ. సో ఆల్కహాల్ అనేది చాలామందికి పడదండి. అంటే నా ఫ్రెండ్ తాగాడు వాడికి ఏం కాలేదు నాకు వచ్చింది అనే ఆస్పెక్ట్లో చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. అంటే మన బాడీ, ఈచ్ పర్సన్స్ బాడీ ఈజ్ అ స్పెషల్ ఫర్ హిమ్. మనకు జరిగినట్టు వేరే వాళ్ళు జరగాల్సిందే లేదు. సో వాళ్ళు తీసుకున్న మోతాదుల్లో వాళ్ళకి ఏమి కాకపోవచ్చు, బట్ మీరు కొంచెం తీసుకున్నా కానీ మీకు ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. అంటే ఈ ఆల్కహాల్ అనేది ప్యాంక్రియాటిక్ సెల్స్ పైన ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇది ఒక టాక్సిన్ లాగా తయారవుతుంది దానికి. సో ఎవరికైతే పడలేదు అంతే, పడిందా పడలేదు. సో ఎవరికైతే ఈ ప్యాంక్రియాటైటిస్, ఆల్కహాల్ ఇండ్యూస్డ్ ప్యాంక్రియాటైటిస్ అయితే డెవలప్ అవుతుందో వాళ్ళు 100% ఆల్కహాల్ని మానేయాలి. లేదంటే
రిపీటెడ్గా ఆ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రిపీటెడ్గా ప్యాంక్రియాస్లో ఇబ్బంది వచ్చి అది కాస్త క్రానిక్ ప్యాంక్రియాటిస్ అవుతుంది. సో ఇండైరెక్ట్గా మనకి డైజెషన్ ఉండదు, డయాబెటీస్ త్వరగా వస్తుంది, అండ్ పైపెచ్చు నొప్పి అనేది విపరీతమైన నొప్పి వస్తుంది. సో ప్యాంక్రియాటిస్ని అవాయిడ్ చేయాలంటే నెంబర్ 1 రూట్ కాజ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. సో నాన్ ఆల్కహాలిక్స్లో కూడా ప్యాంక్రియాటిస్ అనేది తరచుగా చూస్తూ ఉంటాము. దాంట్లో ముఖ్య కారణం వచ్చేసి గాల్ బ్లాడర్లో స్టోన్స్. సో గాల్ బ్లాడర్లో ఏవైతే స్టోన్స్ ఫామ్ అవుతాయో అవి అకేషనల్గా అక్కడి నుంచి స్లిప్ అవ్వచ్చు. సో ఆ స్లిప్ అయినప్పుడు ఏమైందంటే బైల్ డక్ట్ అనే నాళం ద్వారా ప్యాంక్రియాటిక్ డక్ట్ అనే నాళంని రెండు జాయింట్ అయ్యి అది ఓపెన్ అవుతుంది మన పేగులోకి. సో ఎప్పుడైతే ఈ స్టోన్ అనే స్లిప్ అవుతుందో బైల్ డక్ట్లోకి, ఇండైరెక్ట్గా ప్యాంక్రియాటిక్ డక్ట్ని కూడా బ్లాక్ చేస్తుంది. ఎప్పుడైతే ప్యాంక్రియాటిక్ బ్లాక్ అయిపోతుందో ప్యాంక్రియాస్లో ప్రెషర్ పెరిగి తద్వారా అక్కడి నుంచి ఇన్ఫ్లమేషన్ అంటే వాపు స్టార్ట్ అయ్యి విపరీతంగా నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కాకుండా చాలామందిలో హైపర్ ట్రైగ్లిజరైడీమియా అంటే ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి. సో ఇటువంటి వాళ్ళలో కూడా ప్యాంక్రియాస్లో నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. లేదు కొంతమంది కొన్ని మందులు వాడుతూ ఉంటారు, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ కానీ ఏదో ఒక కారణం చేత అంటే వేరే పర్పస్ కోసం. అట్లాంటి వాళ్ళలో కూడా ప్యాంక్రియాటిస్ వచ్చే అవకాశం. అండ్ ఆఫ్ లైట్ రీసెంట్గా మనం చూసే వాటిలో చాలా ఈ మధ్యన ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది ఈ మాన్జారో అని, ఒజంపిక్ అని ఏవైతే వెయిట్ లాస్ మెడిసిన్స్ ఉన్నాయో వీటిపైన కూడా విపరీతంగా క్రేజ్ ఉంది మనకి ఈ మధ్యకాలంలో. చాలామంది వాడుతున్నారు వాళ్ళలో. ఇటువంటి వాళ్ళలో కూడా, ఇటువంటి పేషెంట్స్లో కూడా ఎవరైతే ఈ మెడిసిన్స్ వాడుతున్నారో వాళ్ళలో కూడా ప్యాంక్రియాటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లేదా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో వస్తుంది. ఎగ్జాంపుల్ కాక్సాకీ వైరస్ కానీ, మంప్స్ వైరస్ కానీ, మీజిల్స్ వైరస్ కానీ, ఇటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా ప్యాంక్రియాటిస్ వస్తుంది. తిన్న వెంటనే నొప్పి వస్తుండడంతో మనలో చాలామంది పొట్టలో అల్సర్లు ఉన్నాయన్న భావనలో యాంటాసిడ్ మందులు వాడుతూ కాలం గడిపేస్తుంటారు. ప్యాంక్రియాటైటిస్ని నిర్లక్ష్యం చేస్తూ పోతే అది చివరికి మన పాలిట ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంది. బొడ్డు పైభాగంలో తరచూ నొప్పి వస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఇలాంటప్పుడు సీరం ఎమైలేజ్ అనే రక్త పరీక్ష ద్వారా క్లోమగ్రంథి పనితీరును తెలుసుకోవచ్చు. ఈ రక్త పరీక్షలో సమస్యలున్నట్లు తేలితే అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిటీ స్కాన్ అబ్డామిన్, ఈఆర్సిపి అనే పరీక్షల సాయంతో క్లోమగ్రంథిలో వాపును నిర్ధారణ చేసుకోవచ్చు. ఒక్కోసారి వీటితో పాటు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ప్యాంక్రియాటైటిస్ అనేది ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్ అంటాం. అంటే స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్ అంటే చాలా మైల్డ్ నుంచి చాలా సివియర్ వరకు వెళ్ళగలిగే ఒక డిసీజ్. అంటే మైల్డ్ డిసీజ్ అంటే ఏంటి? సింపుల్గా పెయిన్ వచ్చింది, ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకున్నాము, తలైన ఎక్కించుకున్నాము, పెయిన్ కిల్లర్స్ తీసుకున్నాము, పెయిన్ తగ్గిపోయింది, సెట్ అయిపోయింది, అది మైల్డ్. వేరే సివియర్ పెయిన్ అంటే ఐసీయూ అడ్మిషన్ అవసరం అవుతుంది, పేషెంట్కి ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది, కిడ్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు, పేషెంట్కి షాక్ లాగా అంటే హైపోటెన్షన్ రావచ్చు, సో సివియర్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, అండ్ పేషెంట్కి మల్టిపుల్ ఆపరేషన్స్ అవసరం పడవచ్చు, మల్టిపుల్ ఇంటర్వెన్షన్స్ అవసరం పడవచ్చు. ఇది ఒక స్పెక్ట్రమ్. సో ఈ ప్యాంక్రియాటైటిస్ అనేది చాలా సింపుల్ నుంచి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యే కండిషన్స్ దాకా కూడా వెళ్ళచ్చు. సో అందుకే ప్యాంక్రియాటైటిస్ అనగానే చాలా మనము దాన్ని అంటే సింపుల్గా తీసుకోకూడదు. ఇట్స్ ఎ వెరీ 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 సీరియస్ ప్రాబ్లం, వెరీ వెరీ సీరియస్ ప్రాబ్లం అండ్ పొటెన్షియల్లీ సీరియస్ ప్రాబ్లం అనొచ్చు. సో అన్ని వేళ అట్లా వెళ్ళిపోకపోవచ్చు. బట్ ఎవరైతే ఎస్పెషల్లీ లేట్ డయాగ్నోసిస్ చేసుకుంటారో, అంటే ప్యాంక్రియాటిస్ స్టార్ట్ అయిన వెంటనే దానికి సరైన వైద్యం తీసుకోలేకపోయారో, లేదా ఎస్పెషల్లీ కొంచెం ఒబీస్గా ఉన్నారు, ఎవరైతే బాగా వెయిట్ ఎక్కువ ఉన్నారో, ఇటువంటి వాళ్ళు కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. లేదా ఆల్రెడీ కోమార్బిడిటీస్ అంటే ఇంకేదన్నా డయాబెటీస్ కానీ, లేదా హైపర్ టెన్షన్ కానీ, ఇంకేదైనా కోమార్బిడ్స్ ఉన్న పేషెంట్స్లో కూడా ఇటువంటి కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్యాంక్రియాటైటిస్ని మనం ఎప్పుడైతే మనకి అంత సివియర్ పెయిన్ వచ్చిందో, అండ్ ఎస్పెషల్లీ ఎప్పుడైతే ప్యాంక్రియాటైటిస్ డయాగ్నోస్ అయిందో, దాన్ని మనం అంత తేలిగ్గా తీసుకోకూడదు. సో ప్యాంక్రియాటైటిస్కి ముఖ్యంగా మనం చూడాల్సింది వాళ్ళ సిమ్టమ్స్. ఎప్పుడైతే ప్యాంక్రియాస్ పైన డౌట్ వచ్చింది, లేదా ప్యాంక్రియాటైటిస్ ఉందని అనుమానం వచ్చిందంటే సింపుల్ బ్లడ్ టెస్ట్ ఒకటి చేస్తాం, అల్ట్రాసౌండ్ అండ్ సింపుల్ బ్లడ్ టెస్ట్ చేస్తాం. చాలాసార్లు వాటిలోనే మనకి డయాగ్నోసిస్ అనేది బయటపడిపోతుంది. ఎక్కువ సార్లు ఏంటంటే 48 అవర్స్ కంటే ముందు మనం సిటీ స్కాన్ అనేది చేయకుండా ఉంటే మంచిది. చేసినా మనకి పెద్ద ఉపయోగం పడకపోవచ్చు. సో డౌట్ఫుల్ డయాగ్నోసిస్ అంటే మనకి అర్థం కాలేదు, పేషెంట్కి ఈ లక్షణాలు దేనివల్ల వచ్చాయని తెలియలేదు, అటువంటప్పుడు మాత్రం సిటీ స్కాన్ చేయొచ్చు. అంతేగాని
ప్యాంక్రియాటిస్ అని డయాగ్నోస్ అయిపోయిన తర్వాత కూడా వెంటనే సిటీ స్కాన్ చేయడం వల్ల మనకి పెద్ద ఉపయోగం ఉండదు. సిటీ స్కాన్ ఎప్పుడు కూడా 72 అవర్స్ తర్వాత చేయగలిగితే ఈ లోపల మనకి ప్యాంక్రియాస్లో వచ్చే మార్పులు ప్రస్ఫుటం కనిపిస్తాయి. సో అది సివియర్ ప్యాంక్రియాటైటిసా లేకుంటే మైల్డ్ ప్యాంక్రియాటైటిసా అని డిఫరెన్షియేట్ చేయడానికి అది చాలా మంచి టెస్ట్ అవుతుంది. దాన్ని బట్టి మనం ఫర్దర్గా ట్రీట్మెంట్ని ప్లాన్ చేసుకోవచ్చు. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్తో పోలిస్తే అకస్మాత్తుగా వచ్చిపడే అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ను ప్రమాదకరమైందిగా చెబుతారు డాక్టర్లు. ఈ అత్యవసర పరిస్థితిలో ఎంత వేగంగా చికిత్స అందించగలిగితే అంత వేగంగా రోగి కోలుకునే అవకాశాలుంటాయి. ప్యాంక్రియాటైటిస్కు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. క్లోమగ్రంథిలో వాపు ఉన్నప్పుడు తీసుకోవాల్సిన చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్లోమగ్రంథిలో వాపు ఉందని పరీక్షల్లో తేలినప్పుడు సాధ్యమైనంత త్వరగా చికిత్స మొదలు పెట్టాల్సి ఉంటుంది. వాపు ఉన్నట్టుండి మొదలైనప్పుడు కొంతకాలం పాటు మందులివ్వడం ద్వారా వాపును తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. క్లోమగ్రంథిలో వాపు బాగా తీవ్రంగా ఉన్నప్పుడు పేషెంట్ని ఐసీయూలో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో ఓవైపు యాంటీబయాటిక్స్ వాడుతూ మరోవైపు మనిషి నీరసించిపోకుండా లీటర్ల కొద్దీ ఫ్లూయిడ్స్ను ఎక్కిస్తూ ఉంటారు. మందులతో కూడా క్లోమగ్రంథిలో వాపు తగ్గనప్పుడు ఈఆర్సీపీ చేసి ప్యాంక్రియాటిక్ డక్టులో స్టెంట్ వేస్తుంటారు. క్లోమంలో రాళ్లు అడ్డంకులుగా ఉన్నప్పుడు సర్జరీ సాయంతో రాళ్లను తొలగించి క్లోమరసం వెళ్లడానికి వీలుగా కొత్త దారిని ఏర్పాటు చేస్తారు. ఒక్కోసారి క్లోమగ్రంథి మొత్తాన్ని తొలగించాల్సి ఉంటుంది. మందులు పనిచేయని వారికి, ఆపరేషన్ చేయలేని పరిస్థితులున్నప్పుడు నొప్పి నివారణల్ని ఇవ్వడం, ప్యాంక్రియాస్ ఎంజైమ్స్ని సప్లిమెంట్ల రూపంలో ఇవ్వడం, సివియాక్ నరాన్ని బ్లాక్ చేయడం వల్ల తాత్కాలిక ఉపశమనం లభించేలా చేయొచ్చు. ప్యాంక్రియాటైటిస్ విషయానికి వస్తే మనం ట్రీట్మెంట్ అనేది కన్జర్వేటివ్గా మేనేజ్ చేయాలని చూస్తాం. కన్జర్వేటివ్గా అంటే వితౌట్ సర్జరీస్, వితౌట్ ఇంటర్వెన్షన్స్ చేయాలని ప్రయత్నిస్తాం. ఎందుకనంటే ప్యాంక్రియాస్ అనేది సింగిల్ ఆర్గన్, అది చెడిపోయింది లేకుంటే అది అంటే చిన్న అపెండిక్స్ లాగా కాదు, తీసేస్తాం పాడైపోతే తీసేస్తాం అనే విషయం కాదు. వీలైనంత వరకు ప్యాంక్రియాస్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే ఆ ప్యాంక్రియాస్ది ఒక ఫంక్షన్స్ చాలా 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 సిగ్నిఫికెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఎప్పుడైతే పెయిన్ వస్తుందో లేకుంటే ప్యాంక్రియాటైటిస్ వస్తుందో స్టెప్ అప్ అప్రోచ్ అంటాం. అంటే ఫస్ట్ సింపుల్గా మెడిసిన్స్తో ట్రై చేస్తాం. ఎస్పెషల్లీ ఐవి ఫ్లూయిడ్స్, ఆక్సిజన్ సప్లిమెంటేషను, మంచి హైడ్రేషను, మంచి డైటరీ సప్లిమెంటేషన్స్, వీటితో మనం మేనేజ్ చేయాలని చూస్తాం. ఎప్పుడైతే ప్యాంక్రియాటైటిస్ అనేది సెకండ్ స్టేజ్, సివియర్ స్టేజ్కి వెళ్తుందో, ఇంకా కాంప్లికేటెడ్ స్టేజ్ అవుతుందో, అప్పుడే మనం వాటిని ఇంటర్వెన్షన్కి ట్రై చేస్తాం. ఇంటర్వెన్షన్స్లో కూడా ఎట్లా అంటే నేరుగా ఆపరేషన్కి వెళ్ళం. సో మొట్టమొదటగా పర్క్యూటేనియస్ డ్రైనేజ్ అంటే పైనుంచే నీరు తీసేది వీలవుతుందా. సపోజ్ ప్యాంక్రియాస్ చుట్టూతో కలెక్షన్స్ ఉంటాయి, వాటరు ఒక ఫ్లూయిడ్ కలెక్ట్ అవుతుంది. ఈ కలెక్షన్ అయిన ఫ్లూయిడ్ కాస్త మనకి ఇబ్బంది చేస్తున్నప్పుడు లేదా ఇన్ఫెక్షన్ దాంట్లో డెవలప్ అయినప్పుడు సింపుల్ ఇంటర్వెన్షన్స్తో ఆ ఇన్ఫెక్షన్ తీసేయడానికి ట్రై చేస్తాం. అంటే చర్మం పైనుంచి చిన్న ఇంజెక్షన్స్ లాంటివి వేయడం, లేకుంటే డ్రైనేజెస్ పెట్టడం, ఇట్లాంటి వాటితోనే మనం ట్రై చేస్తాం. ఇన్ కేస్ అది కూడా మనకి సక్సెస్ కావట్లేదు, అప్పుడు కూడా మనకి ఇంకా ఇబ్బంది తగ్గట్లేదు, లేదా ప్యాంక్రియాస్ ఎక్కువగా కుళ్ళిపోయింది, ఆ కుళ్ళిపోయిన ప్యాంక్రియాస్ వల్ల మనకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతోంది, ఎక్కువగా ఇబ్బంది అవుతోంది అన్నప్పుడే సర్జికల్గా మనం ప్లాన్ చేస్తాం. ఈ సర్జరీలో కూడా లాప్రోస్కోపిక్గా చేయొచ్చు, మినిమల్ ఇన్వేజివ్ అంటే చిన్న గాయాలతోనే ఆ చెడిపోయిన భాగాన్ని మనం తీసేదానికి ప్రయత్నం చేయొచ్చు. సో ఏదైనా కానీ ప్యాంక్రియాటైటిస్ అనేది ఆల్రెడీ మల్టీ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి చాలా సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు పెద్ద ఆపరేషన్స్ ఇమీడియట్గా చేయడం వలన ఆ కండిషన్ ఇంకా డిటీరియేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఆపరేషన్ అంటూ పేషెంట్స్కి, ప్యాంక్రియాటైటిస్ పేషెంట్స్ జరగాలి అని అంటే అది ఖచ్చితంగా లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ అయి ఉండాలి. ఖచ్చితంగా పేషెంట్స్కి ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే అన్కంట్రోల్ ఇన్ఫెక్షన్ ఉందో దాన్ని సెటిల్ చేసేదానికి చేసే ఆపరేషన్ అయి ఉండాలి. సో ఇటువంటి పేషెంట్స్లో మనం ఎప్పుడు కూడా స్టెప్ అప్ అప్రోచ్, స్టెప్ అప్ అంటే ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్. సో ఏది కూడా వెంటనే సీరియస్ స్టెప్స్గా చేయకూడదు. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఎస్పెషల్లీ ప్యాంక్రియాటైటిస్ కానీ అదర్వైజ్ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే ఆయిల్ అనేది, ఫ్యాట్స్ అనేది కొంచెం తగ్గించుకుంటేనే మంచిది. ప్రోటీన్ ఈజ్ గుడ్ బట్ ఆయిల్ ఈజ్ నాట్ దట్ హెల్దీ. అండ్ కార్బోహైడ్రేట్, ఆయిల్ ఎక్కువ మిక్స్ అయితే మాత్రం అది చాలా డేంజరస్ కాంబినేషన్. సో మనం తీసుకునే ఆహారంలో ఎస్పెషల్లీ ఫుడ్లో ఆయిల్ అనేది కొంచెం తగ్గించుకుంటే చాలా బెటర్ అవుతుంది. అండ్ ఇంకా అందరు చెప్పినట్టు ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ కూడా కాజెస్ కాబట్టి అవి అవాయిడ్ చేసుకుంటే మంచిది. క్లోమగ్రంథిలో వాపు ఉన్నట్టుండి కాకుండా ఏళ్ల కిందటే మొదలైనప్పుడు చికిత్సతో పాటు క్యాన్సర్
నిర్ధారణ పరీక్షల్ని కూడా చేయించుకోవడం మేలు. ఎందుకంటే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ కేసుల్లో కొంతమందికి క్యాన్సర్ ముప్పు కూడా ఉంటుంది. క్యాన్సర్ జాడలు, ఆనవాళ్లు ఏమీ లేవని తేలితే నిశ్చింతగా ఉండొచ్చు. క్లోమగ్రంథిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం, మద్యపానం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం ఒక్కటే పరిష్కారం. తిన్న వెంటనే పొట్టలో నొప్పొస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలి. పిత్తాశయంలో రాళ్లున్నట్లయితే వెంటనే సర్జరీ చేయించుకోవడం ఉత్తమం. ఈ జాగ్రత్తలు క్లోమగ్రంథిని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. క్లోమగ్రంథిలో వాపు, ఇన్ఫెక్షన్లను నివారించుకోవటం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా మితిమీరిన మద్యపానం ఎంత మాత్రం మంచిది కాదు. అలాగే గాల్ స్టోన్స్ ఉన్నప్పుడు వెంటనే వాటికి చికిత్స తీసుకోవాలి. తిన్న తర్వాత పొట్టలో నొప్పి, అది కూడా బొడ్డు పై భాగంలో నొప్పి వస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్య సాయం పొందాలి.